జనసేన పార్టీకి మాత్రం అన్యాయం జరుగుతుంది. 15 కాపు కార్పొరేషన్లు ఇస్తే దాంట్లో 4 కాపు కార్పొరేషన్లు కావల మండలానికి 15 వస్తే 4 కేటాయించారు. మిగిలిన మండలాల్లో 50-50 20 ఉంటే 10 తీసుకున్నారు, 15 ఉంటే 7-8 తీసుకున్నారు. ఈ రకంగా తాళర మండలాన్ని చిన్న చూపు చూడడం అనేది సబబు కాదని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారితో మరి తాళర మండలం జనసైనికులు అందరూ అన్ని పంచాయతీలు గ్రామ కమిటీలు అన్నీ కూడా వెళ్ళి మాకు జరిగిన అన్యాయాన్ని మరి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి పార్టీ అధిష్టానానికి జనసేన పార్టీ మనోహర్ గారు అవుతేనో అందులో దుర్గేష్ గారు అవుతేనో మనకు 40% ఇవ్వాలి, దెబ్బలాడండి అని చెప్తే కనీసం దెబ్బలాడడానికి కూడా కాదు కదా, మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మరి ఈ రోజున కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. దీన్ని జనసేన పార్టీ ఖండిస్తూ, తర్వాత ఇంకో విషయం, ముఖ్య విషయం ఏంటంటే తాళర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు అత్తిల బాబురావు గారు కూడా నియోజకవర్గం ఈ లోన్లన్నీ కేటాయించినప్పుడు కూడా కనీసం ఆయనకి తెలియపరచకుండా కూడా తాళర మండలాన్ని దూరం పెట్టి అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ లోన్లు మాకు జనసేన కేటాయించిన లోన్లు కూడా అవసరమైతే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. టీడీపీ వాళ్ళు కేటాయించుకుని ఈ లోన్లు కూడా వాళ్ళే తీసుకుని మాకు జనసేన పార్టీకి ఏమీ అక్కర్లేదు మరి మేము బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయం మరి ఎమ్మెల్యే గారి దృష్టికి, హైదరాబాద్లో ఉన్నారట ఆయన, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వెళ్ళి చెప్పడం జరుగుతుంది. మా అధ్యక్షులు గారు బత్తిల బాబురావు గారు మాట్లాడతారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి కాపు కార్పొరేషన్ అయినటువంటి లోన్లు కానీ, బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, మరి 4 మండలాల్లో జరిగినటువంటి కార్యక్రమానికి ఇక్కడ తాళరేవు మండలంలో ఉన్నటువంటి నాయకుడైనటువంటి ఒక జనసేన అధ్యక్షుడైనటువంటి నన్ను కానీ నా సభ్యులను కానీ పిలకుండా అక్కడ ఆ 3 మండలాల్లో కూర్చోబెట్టుకుని మాట్లాడడం జరిగింది. తర్వాత లిస్టు కూడా మాకు 4 మండలాల పేరులో కూర్చున్నప్పుడు లిస్ట్ వచ్చింది తప్ప ఆ 3 మండలాలు తెలుగుదేశం లిస్టు బయటకు ఇచ్చారు తప్ప తాళరేవు మండలం తెలుగుదేశం లిస్టు బయటకు ఇవ్వలేదు. మరి దీంట్లో ఉన్న ఆ పరమార్థం ఏంటో మాకు తెలియట్లేదు. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారితో దెబ్బలాడితే కానీ ఇక్కడ తాళరేవులో జనసేన పార్టీకి మనుగడ ఉండలేదు. ఒక పదవి కావాలన్నా, ఒక పని కావాలన్నా, ఇంకోటి కావాలన్నా ఖచ్చితంగా మేము వినోద్ గారిని కానీ ఎమ్మెల్యే గారిని పట్టుకునే పని అవుతుంది. ఇక్కడ నాయకులు మాత్రం అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని జనసేన నాయకుల్ని. కారణం ఏంటంటే ఉమ్మడి కూటమిలో ఉన్నప్పుడు మేము అందరూ కలిసి చేయమని చెప్పి అధినాయకులు చెప్పినా, పార్టీ అధిష్టానాన్ని చెప్పినా, మరి నిన్నే పర్యటించారు మన యువ నాయకులు అయినటువంటి లోకేష్ గారు. జనసేన పార్టీలో పొత్తులో భాగంగా కలుపుకుని వెళ్ళాలి, మనం చింతన గొడవలు ఉంటే కలిసి వెళ్తాం తప్ప ఎప్పుడు ఇడిపోయే కార్యక్రమం కాదు, మన కూటమి అంటే కలుసుకుని వెళ్ళే కూటమి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మీటింగ్లో. మరి దాని ఆసరా ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మాత్రం కలుపుకుని వెళ్ళే కార్యక్రమం జరగట్లేదు. ఏ కార్యక్రమం చెప్పినా వాళ్ళు చేసుకున్నాం తప్ప జస్ట్ ఇప్పుడు మేము వెళ్ళాం. అయితే మా నాయకులైనటువంటి వీరగారు కానీ మన మణికంఠ కానీ వెళ్ళి మాట్లాడినప్పుడు మరి వాళ్ళు ఏం చెప్పారంటే మీ జనసేన మీటింగ్ ఏమీ లేదు, మీరు వేరేగా పెట్టుకుని చూసుకోండి, మీరు ఇక్కడ ఉండక్కలేదు, మీరు మాట్లాడక్కలేదు అన్నది చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎలాగైతే పొద్దు బాగా ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, పొద్దుకున్న సంబంధాలు కూడా తెలియట్లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు పెట్టి ఇది పరిస్థితి ఇంటి మీదైనా ఒత్తిని సంరక్షించుకుంటూ అధినాయకులు ఎలా చెప్పారో అలా నడవగా మీ సిద్ధంగా ఉన్న జనసైనికులు ఖచ్చితంగా మనకి పొత్తు భాగాన్ని విశ్లేషించడం చూడాలని చెప్పి దీని మీద చిన్న ఏమైనా పొరపాట్లు ఉంటే ఎమ్మెల్యే గారు చర్య తీసుకుని కలిపి పార్టీని ముందుకు నడిచే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక మీద ఇటువంటి చేయకూడదని ఆ మండలాల్లో ఏ విధంగా చూసారో తాళరేవు మండలం కూడా అదే గౌరవం ఇచ్చి కాపాడాలని చెప్పి ఈ పత్రికా విలేకరుల ముఖంగా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.